ప్రస్తుతం అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. తెచ్చుకున్న దత్తపుత్రుడు ఆయన పేరేంటి, పవన్ కళ్యాణ్ గారు. ఆయన రా అన్నా కూడా కదిలొచ్చే పరిస్థితి లేదు. అంతగా సర్వనాశనం చేశావు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని సర్వనాశనం చేసి చంపేసి రా కదలిరా రా కదలిరా అంటే వచ్చే పరిస్థితి ఏమీ లేదయ్యా. నువ్వు మీ అబ్బాయి సర్వనాశనం చేశారు ఆ పార్టీని. ఇంకా ఆ పార్టీ బతికేది లేదు, చచ్చేది లేదు. పవన్ కళ్యాణ్ వచ్చినా లేకపోతే ఇంకొకరు వచ్చినా అది బతికేది కాదు, చచ్చేది కాదు. నేను మనవి చేస్తున్నా, మీకు అసలు రాజకీయంగా మీరు ఏదో మ్యానిపులేషన్తో బతికినటువంటి వ్యక్తులు, మ్యానిపులేషన్తో పైకొచ్చినటువంటి వ్యక్తులు, మీకు అసలు రాజకీయంగా మీకు ప్రజాదరణ లేనటువంటి వ్యక్తులు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఉండటం వల్ల మీరు అలా ఎదిగారు తప్ప, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మీరు రాజకీయంలో ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు కాదు. ఈజ్ అ మ్యానిపులేటర్. ఎవరికేం కావాలో సప్లై చేసి ఒక బ్రోకర్ పని చేసి రాజకీయాలు ఎదిగినటువంటి వ్యక్తి. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు 1983లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఎవరో తెలియదు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇందిరాగాంధీ నాను ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికినటువంటి ఒక పెద్ద మనిషి. మళ్ళీ అమ్మటే కాంగ్రెస్ ఓడిపోగానే దొడ్డిదోవలో వాళ్ళ భార్యమణి ఒక చెంగు పట్టుకుని వంటింటోలాగా ప్రవేశించి ఎన్టీ రామారావు గారి గృహంలో ప్రవేశించాడు. ఆ గృహానికే నిప్పు పెట్టి తగలేసి చివరికి ఎన్టీ రామారావు మరణానికి కూడా కారణమైనటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారం కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారం కోసం ఎవరినైనా మోసం చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం పూర్తిగా అర్థమైపోయింది రాష్ట్ర ప్రజానీకానికి. దానికి ప్రధానమైన కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి, నాయకుడిగా ఉండి ఆయన నిజస్వరూపాన్ని రాష్ట్ర ప్రజలకు చూపించాడు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆయన నిజస్వరూపాన్ని పూర్తిగా చూపించాడు. ఇంకా రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి మ్యానిపులేటర్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. రా కదలి రా అన్నా కూడా ఏది వచ్చే పరిస్థితి లేదు, కదిలే పరిస్థితి లేదు. శ్రీమద్ రమారమణ గోవిందే. మళ్ళా ఎన్నికల తర్వాత చక్కగా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేనటువంటి వ్యక్తులు. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు పాపం ఈ రాష్ట్రంలో. మళ్ళా సొంత ఇంటికి హైదరాబాద్ పోవాల్సిందే తప్ప అక్కడ పిలుస్తున్నారు రా కదలి రా. ఇక్కడ ఎందుకని అక్కడ పిలుస్తున్నారు హైదరాబాద్లో మీ ఇంట్లో వాళ్ళు, అక్కడికి వెళ్ళని తప్ప మీకు రాజకీయ భవిష్యత్తు లేదనే వాస్తవాన్ని ఇవాళ మీరు కనిపెట్టకపోయినా రేపో మాపో ఎన్నికల తర్వాత అర్థమైపోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు పిచ్చివాగుడు వాగమాకండి. పిచ్చివాగుడు వాగి మా చేత ఎందుకు అనిపించుకుంటారు? మేము ఆంబోతులు అంటాడు. ఏంటి మేము ఆంబోతులు, ఎట్లా ఆంబోతులు చెప్పబ్బా? ఏం ఎక్స్పీరియన్స్ ఉంది మీకు మా ఆంబోతులుగా? ఇలాంటి పిచ్చి మాటలు మాకు స్థాయి తక్కువ మాటలు మాట్లాడమాకండి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు స్థాయి తక్కువ మాటలు మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించండి. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అనే విషయాన్ని గమనించండి. గమనించి నడుచుకుంటే మంచిదని సవినయంగా మనవి చేస్తున్నా. మరి ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఇంతకన్నా ఘాటుగా మాట్లాడవలసి ఉంటుంది. జాగ్రత్త. గట్టిగా మాట్లాడాననుకో ఏం చేస్తావో తెలుసుగా నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు. మీడియా వాళ్ళందరినీ పిలిచి బారు అని ఏడుస్తావు అంతే కదా. ఎందుకు నీ బ్రతుకెందుకు నాకు అర్థం కాలేదు. నీ బ్రతుకంతా ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే దౌర్భాగ్యమైన బ్రతుకు బతికినటువంటి నువ్వు ఇవాళ ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు. కాబట్టి కొద్దిగా నోరు అదుపులో పెట్టుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రతిఫలం బాగా అనుభవించేటటువంటి పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూడా గమనించమని మనం చేస్తున్నాం. అంటే ఇద్దరు కలిశారు, అయినా అయ్యేటట్టుగా లేదు. ఇంకొకటి రమ్మంటున్నారు. మరి వాళ్ళు వస్తారో రాదో మాకు తెలియదు.